హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హై డ్రామా జరిగింది. అయితే మంగ్లీ న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. 27% ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది. మీడియాతో పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు సుబ్బారావు యత్నించారు. మద్యం వాసన రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. సుబ్బారావుకు సిఐ ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హైడ్రామా నెలకొంది. అడ్వకేట్ కి సంబంధించినటువంటి ఏదైతే మంగ్లీకి సంబంధించిన బాధితులు అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడో ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీంతో బాధితులందరినీ కూడా బాధితుల వర్షాన్ని వినిపించేందుకు సిఐ దగ్గర రాగా సిఐ కొంత అడ్వకేట్ వ్యవహారం బాగలేదని ఆల్కహాల్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆల్కహాల్ టెస్ట్ లో కూడా అనుమానం వచ్చి చేయడంతో అతనికి 27 బ్రీత్ పర్సెంటేజ్ ఉన్నట్టుగా తెలిసింది. అంటే ఆల్కహాల్ తాగినట్టుగా తెలిసింది. అయితే మంగ్లీ కేసు విషయానికి సంబంధించి ఇప్పటికే బాధితులందరినీ కూడా ఒకవైపు తీసుకురావడం, ఇటు కొంత మందుకు సంబంధించినటువంటి స్మెల్స్ రావడంతోనే అడ్వకేట్ సుబ్బారావుకు తనిఖీ నిర్వహించామని ఇన్స్పెక్టర్ రామకృష్ణ అయితే తెలుపడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారం ఒకవైపు నిన్న ఫిర్యాదు చేయడం, గతంలో ఇటు సుబ్బారావు అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం పట్ల తీవ్రంగా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంగ్లీ అసలు మైక్రో ఫైనాన్స్ నడిపిందా నడపలేదా, ఉన్నటువంటి బాధితుల వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సిఐ దృష్టికి తీసుకెళ్తున్న క్రమంలో సిఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడాన్ని పూర్తిగా ఒకవైపు ఖండిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంగ్లీ కూడా నా పైన వచ్చిన ఆరోపణలన్నీ కూడా నిరాధారం, నేను ఏం చేయలేదు, నా తప్పు లేదు, నాకు సంబంధం లేదన్న అంశాన్ని మంగ్లీ చెప్తా ఉంది. ఎక్కడికైనా సిద్ధం, ఏ పరీక్షకైనా సిద్ధం అంటూ కూడా మంగ్లీ ఒకవైపు కన్నీరు కారుస్తూ సవాల్ వేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మరి బాధితుల వర్షాన్ని వినడానికి వచ్చారు. బాధితులు కూడా తమ వర్షాన్ని మంగ్లీ పైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫర్దర్ ఎవిడెన్స్ కింద సిఐ మంగ్లీకి సంబంధించినటువంటి ఆపోజిట్ బాధితులు ఎవరైతే ఉంటారో సుబ్బారావు అడ్వకేట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎవిడెన్స్ ని కూడా కొంత సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని సిఐ అయితే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అమర్. నేను తీసుకొని వస్తావా సార్? బాధితుల తరపున కేసు వేసిన బాధితుల తరపున అడ్వకేట్ నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను సార్. నేను బాధితులు తీసుకుంటాను. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. 35 ఎబవ్ ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. చెప్పండి. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్న ఇప్పుడు ఎక్కడ తాగానని మీరే కదా చెప్పింది. ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్నాను సిఐ సార్. ఆవిడ కేసు పెట్టడంతో ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చేసారు ఈ కంప్లైంట్. ఈ రోజు మరి మంగ్లీ గారు ఎట్లు ఒక్క రోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్నాను సిఐ సార్. ఆవిడ కేసు పెట్టడంతో ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చేసారు ఈ కంప్లైంట్. ఈ రోజు మరి మంగ్లీ గారు ఎట్లు ఒక్క రోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్. నేను కేసు పెడితే 2 బాధితులు ఇప్పుడు మరి అదే కదా సార్. సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుకుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్న ఇప్పుడు ఎక్కడ తాగానని మీరే కదా చెప్పింది. ఎప్పుడు
ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి సార్ నైట్ ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిన అడ్వకేట్ గారు అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, తప్పు. అది తప్పంటారా? తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి మీరు చెప్పాలా నైట్ చేసా ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి బాధితులు ఇప్పుడు తాగాను అట్లే మరి అదే కదా సార్ మీరు సార్ నేను కూడా లేగలుగుతా.